ఒక పచ్చటి కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో సురేష్ మరియు సునీత అనే ఇద్దరు మంచి పిల్లలు నివసించేవారు. వారు మంచి స్నేహితులు. ప్రతిరోజు పాఠశాల తరువాత పొలాల్లో ఆడుకోవడం వారికి ఇష్టమైన పని. ఒకరోజు ఎండ ఎక్కువగా ఉన్న రోజున వాళ్లు దాగుడుమూతలు ఆడుతున్నప్పుడు పొదల వెనుక నుండి ఒక చిన్న గుసగుసలాట వినిపించింది. ఆసక్తిగా వాళ్లు ఆకులగుండా తొంగ చూసినప్పుడు బురదతో కూడిన కోటు మరియు విచారకరమైన కళ్లతో ఉన్న ఒక చిన్న భయపడిన కుక్కపిల్ల కనిపించింది. అరెరే, ఇది దారి తప్పిపోయినట్లు కనిపిస్తుంది అని సునీత మెల్లగా దానిని ఎత్తుకుంది. సురేష్ తల ఊపాడు. దానిని మా ఇంటికి తీసుకెళ్దాం. మనం దానికి ఆహారం, నీళ్లు ఇవ్వవచ్చు. వాళ్ళు ఆ కుక్కపిల్లని ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసి దానికి బడ్డీ అని పేరు పెట్టారు. సురేష్ తల్లి వారికి ఒక గిన్నెడు గోరువెచ్చని పాలు ఇచ్చింది. ఆ కుక్కపిల్ల పాలు తాగుతూ సంతోషంగా తోక ఊపింది. కాని సాయంత్రం అవుతుండగా సునీత కాస్త ఆందోళనగా అనిపించింది. ఇది ఎవరికైనా పెంపుడు జంతువు అయ్యుంటుంది కదా, ఎవరైనా దీన్ని వెతుకుతూ ఉండవచ్చు. సురేష్ బాధగా చూశాడు. కాని నాకు ఇది బాగా నచ్చింది. మన దగ్గరే ఉంచుకుంటే బాగుంటుంది. సునీత కొద్దిసేపు ఆలోచించి అంది. నీ కుక్కపిల్లే ఏదో దారి తప్పితే నీవు దీన్ని వెతుకుతావు కదా, ఎవరైనా దానిని తిరిగి ఇచ్చేస్తే ఎంత సంతోషిస్తావు? సురేష్ అంగీకరించాడు. ఓకే, మనం మంచి పనే చేద్దాం. మరునాడు వారు ఒక బోర్డు తయారుచేసి అందులో బడీని గీసి ఇలా వ్రాశారు: తప్పిపోయిన కుక్కపిల్ల దొరికింది, తిరిగి పొందడానికి సురేష్ ఇంటికి రండి. వారు దీన్ని గ్రామం నడిబొడ్డున ఉన్న బావి పక్కన పెట్టారు. సాయంత్రం అయ్యేసరికి ఒక వృద్ధుడు కర్ర సహాయంతో నడుస్తూ వచ్చాడు. అతని కళ్లలో ఆనందం మెరివింది. బడీ, బాబు, నన్ను వదిలిపోయావా అని అడ్డంగా బుద్ధిని ఎత్తుకుంటూ అన్నాడు. ధన్యవాదాలు పిల్లలు, ఇది నా ఒంటరి జీవితంలో నాకు తోడుగా ఉన్నది ఇదే. సురేష్, సునీత బడీని చివరిసారి నిమిరి అతన్ని పెద్దవాడి చేతుల్లోకి అప్పగించారు. బడీ ఆనందంగా పెద్దవాడి చేతుల్లోకి దూకింది. వారిని చూస్తూ పెద్దవాడు వెళ్ళిపోతుండగా సునీత చిరునవ్వుతో అంది, మనమొక మంచి పని చేశాం. సురేష్ తలాటాడు. అది బడీని ఉంచుకోవడంలా కాదు, ఇది ఇంకా మంచి ఫీలింగ్ ఇచ్చింది. ఈ కథలో నీతి: సరైన పని చేయడం ఎప్పుడూ మన హృదయాన్ని ఆనందంగా చేస్తుంది.